హాయ్ గాయ్స్, ఈరోజు యూట్యూబ్ నుండి ఒక ఆడియోని ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలి, ఒక సౌండ్ని ఎలా విడగొట్టాలి. మనకు ఒక పాట నచ్చింది, అందులో వీడియో అక్కర్లేదు, మనకు సౌండ్ మాత్రమే కావాలనుకున్నప్పుడు దానికి ఏ టూల్ వాడాలి, ఏ అప్లికేషన్ వాడాలి, ప్లేస్టోర్ నుంచి ఎలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయకుండా గూగుల్ క్రోమ్ను ఉన్నదాన్ని ఎలా వాడుకోవాలనేది ఈరోజు సబ్జెక్ట్. ఇది యూట్యూబ్ టు MP3 సాంగ్ కన్వర్టర్. యూట్యూబ్ నుండి యూట్యూబ్లో ముందు మామూలుగా కామన్గా MP4 ఫార్మాట్లో ఉంటాయి వీడియోలన్నీ, ఆడియోలన్నీ MP3లో మార్చబడి ఉంటాయి సాధారణంగా జనరల్గా. అలాంటప్పుడు ఏ టూల్ వాడాలి? క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ వైటీ యూట్యూబ్ అని, వైటీ అంటే యూట్యూబ్ నుండి MP3లోకి కన్వర్ట్, ఇలా టైప్ చేయాలి. వైటీ MP3 కన్వర్టర్ అని కొట్టేస్తే పైన ఫస్ట్ది మొదటిది ఆ సింబల్, ఆ గుర్తున్నది క్లిక్ చేయాలి. వైటీ MP3 అని వస్తుంది. వైటీ టు MP3లోకి ఇలా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక లింక్ తెచ్చుకోవాలి యూట్యూబ్ నుంచి. మనకు నచ్చిన యూట్యూబ్ని కన్వర్ట్ చేయాలి కదా. ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేశాను. నాకు కావాల్సింది ఇందులో దీని లింక్ ఇక్కడ కింద షేర్ ఉంది, క్లిక్ చేశాను. లింక్ కాపీ చేసుకున్నాను. నచ్చిన వీడియో, అది వంటకం కావచ్చు, ఇంకేదైనా సాంగ్ కావచ్చు, ఏదైనా నచ్చిన ఒక వీడియో యూట్యూబ్లో ఏదైతే లింక్ కాపీ చేసుకున్నానో అది ఇక్కడ క్లిక్ చేశాను, కాపీ చేశాను, పేస్ట్ చేశాను. అక్కడ కాపీ, ఇక్కడ పేస్ట్. ఇక్కడ రైట్ సైడ్లో బ్లూ కలర్ కన్వర్ట్ అని రాసి ఉంది. ఓకే, దాని మీద క్లిక్ చేస్తాను. కన్వర్ట్ అవుతుంది. నెట్ ఫాస్ట్ ఉండాలి. ఓకే, ఇది డార్క్ మోడ్లోనే ఉంది. డార్క్ థీమ్ రెడీ అయిపోయింది. జస్ట్ డౌన్లోడ్ కొట్టాలి. డౌన్లోడ్ కొంచెం వెంటనే బ్యాక్ వచ్చేసాను. సేమ్ మోడ్లోకి వచ్చాను. అక్కడ ఓపెన్ అయిపోయింది, అంటే డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఆడియోలే. ఓకే, చూసారా, మొట్టమొదటిది జస్ట్ నౌ అని ఉంది పైన. మనకు నచ్చిన సాంగ్ని ఇలా యూట్యూబ్ నుంచి కాపీ చేసుకోవటం. ఇంకా ఏదైనా సరే మీరు ఒకసారి ట్రై చేయండి. లింక్ కాపీ చేసుకోవటం, పేస్ట్ చేయటం. దీనికోసం గూగుల్ వాడుకోవచ్చు, గూగుల్ క్రోమ్ వాడుకోవచ్చు. నాకు క్రోమ్ కొంచెం బెస్ట్ అనిపించింది, క్రోమ్ వాడుకున్నాను. ఇక్కడ మనం పేస్ట్ చేయటం, కన్వర్ట్ మీద ప్రెస్ చేయడం, క్లిక్ చేయడం, ఆ తర్వాత అది డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ కాగానే మన ఇదే పేజ్లో ఇక్కడే చూసుకోవటం. అక్కడ రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంది, అది క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ ఆప్షన్, అక్కడ అన్నీ కనబడుతుంటాయి. ఏమేమి డౌన్లోడ్ చేస్తాం, హిస్టరీలో అన్నీ ఉంటాయి. ఇలా డౌన్లోడ్ని క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. పైన ఓపెన్ అని కనబడుతుంది. చాలా సింపుల్. మనం ఏదైతే డౌన్లోడ్ చేస్తామో అది MP3 ఫార్మాట్లోకి కన్వర్ట్ అవ్వడం, MP4 టు MP3లోకి. వీడియో టు ఆడియో కన్వర్టర్ మంచి టూల్, అది మీరందరూ వాడుకోండి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, దీంట్లో అన్నీ కనబడతాయి. క్రోమ్లో ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది కదా, దీన్ని రీనేమ్ కూడా చేసుకోవచ్చు, పేరు మార్చుకోవచ్చు. ఓకే, టైటిల్ ఏదైతే డౌన్లోడ్ చేసామో అది ఇలా రిమూవ్ చేసేసి ఓకే చేసేస్తే పేరు కూడా మారిపోతుంది. ఓకే, సో మీరు కూడా యూట్యూబ్ వీడియోలో ఉన్న లింక్ ద్వారా దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని ఒక వీడియోను ఆడియోలోకి, MP3లోకి మార్చుకోండి. అది సాంగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. చాలా సింపుల్ ఉంది. ఇంకా చాలా ఉండొచ్చు, కానీ ఎలాంటి వైరస్ లేకుండా, ఎలాంటి వేరే ఇబ్బంది లేకుండా, వేరే యాడ్స్ లేకుండా సింపుల్గా టక ఓపెన్ అయిపోతుంది. మీరు జస్ట్ ప్లేస్టోర్లో పెండింగ్ లేకుండా క్రోమ్ని అప్డేట్ పెట్టుకున్న తర్వాత మొదలు పెట్టుకోవటం బెస్ట్. హిస్టరీ క్లీన్ చేసుకొని ముందుకెళ్ళండి. ఓకే.
ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ ఈరోజు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.